ఏంట్రా అందరూ రేడియోతో కుస్తీ పడుతున్నారు? ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, అందుకే అందరూ వాళ్ళ లవ్ ని రేడియో ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇదిగో వీడు కూడా సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. ఒరేయ్ పాట అయిపోతుందిరా, ట్రై చేయి. హలో, నేను సుబ్బుని మాట్లాడుతున్నాను. ఏంట్రా సుబ్బుకి నేను ఇలియానా అనే అమ్మాయి లవ్ చేస్తున్నాను. అయ్యో కాలేజీలో చదవట్లేదండి, స్టూడియోలో డాన్స్ చేస్తుంటుంది. డోలు డోలు జమానా డోలు డోలు. అవునండి, తన కోసం దేవదాస్ సినిమాలో అడిగి అడగలేక అనే పాట వేయండి. చేస్తారట్రా. ఏరా నీ గర్ల్ ఫ్రెండ్ నీ లవ్ గురించి చెప్పవా? చెప్పొచ్చు, కొంచెం భయంగా ఉంది. కరెక్టే, వీడి గర్ల్ ఫ్రెండ్ మొగుడు తెలిస్తే వీడికి తిరిగిపోద్ది కదా. అదే నా భయం. అడగండి రా, అడగండి. ఒకటి కాదు 100 అడగండి. దేవదాసులోని సాంగ్ విని ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దామా? హలో, నా పేరు విక్కీ అండి. చెప్పండి విక్కీ. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయికి నా లవ్ గురించి నేను ఇంతవరకు చెప్పలేదు. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. తన పేరు సుచి. తనకి నా మీద లవ్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశాను. అయినా తను నన్ను లవ్ చేయలేదు, ఇంట్లో ఫ్రెండ్ గానే అనుకుంటుంది. నేను డైరెక్ట్ గా తనకి నేను లవ్ చేస్తున్న విషయం చెప్పలేను, అందుకే రేడియో ద్వారా చెప్తున్నాను. ఐ లవ్ సుచి. మీరు తన కోసం ఏ సాంగ్ అయినా ప్లే చేయండి. విని ఎంజాయ్ చేయండి. బాయ్. ఇదిగోరా వచ్చాడు, దేవుడు కంటే ఎక్కువ ఫ్రెండ్. ఏంట్రా శుచి కావాలంటారా నీకు? ఆ రోజు రైన్ ఎఫెక్ట్ లో పెద్ద హీరోలా డైలాగ్ కొట్ట, ఫ్రెండ్ కాస్త లవ్వర్ అయ్యాడా? ప్రేమ వరదై పొంగిందా? చూడు, నేను మాట్లాడలేదు, ఏదో తప్పు జరిగింది. పోయిరా, నువ్వు మాట్లాడింది కాలేజ్ మొత్తం విన్నది. చిన్నప్పటి నుంచే లవ్ అట. సుచి కడుపులో ఉండేటప్పుడే లవ్ చేశాడట. ఇంకా నయం వాళ్ళ అమ్మని లవ్ చేయాల. తప్పుగా మాట్లాడుతున్నావు. నేను కాదురా. ఏ నువ్వు కాకపోతే ఎవరు చెప్పారా? ఎవరొచ్చారో చూడు. నీ ఫ్రెండ్ తప్పు లవ్వరు లవ్ చేస్తున్నాడట. రేడియో వినలా? వినే ఉంటావు. సార్ రండి సార్, వచ్చి మీ లవ్ ని డైరెక్ట్ గా చెప్పండి. సుచి నిజంగా నేను అలా మాట్లాడలేదు. సుచి నిజంగా మాట్లాడలేదు. ఏదో తప్పు జరిగింది సుచి. నేను అలా మాట్లాడలేదు సుచి. వీళ్ళు చెప్పేది నమ్మకు సుచి. ఏదో తప్పు జరిగింది సుచి. నేను నిన్ను ప్రేమించడం ఏంటి? నేను నీ ఫ్రెండ్నే. నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను సుచి? ఏదో తప్పు జరిగిపోయింది సుచి. నేను నిజంగా అలా మాట్లాడలేదు సుచి. వీళ్ళు చెప్పేది నమ్మకు సుచి. అయినా నేను నిన్ను ప్రేమించడం ఏంటే? సురి నువ్వేనా చెప్పరా? నేను అలా మాట్లాడాను. చెప్పరా మీరెవరైనా చెప్పరా? చెప్పండిరా. సుచి నమ్మలేదుగా? నువ్వు నమ్మలేదుగా సుచి? నువ్వు నమ్మలేదు. సుచి మాట్లాడకు. సుచి నటిస్తున్నాడు, సూపర్ గా నటిస్తున్నాడు. పచ్చి నిజాన్ని అబద్ధమని చెప్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నరికి పారేస్తాను. ఎవడో ఏదో రేడియోలో మాట్లాడితే నేను నమ్మేస్తానా? ఎవడనుకున్నా? వాడు నా ఫ్రెండ్ రా. ఇంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండడం పెద్ద విషయం కాదురా. వీళ్ళలో ఎంతమంది చివరి వరకు ఉంటారు, అది పెద్ద విషయం. వీడు నాకు జీవితాంతం ఫ్రెండ్ గా ఉంటాడు. ఒక అమ్మాయితో టైం పాస్ కి తిరిగేవాడు కాదురా ఫ్రెండ్ అంటే. ఆ అమ్మాయికి సమస్య వస్తే ధైర్యంగా నిలబడేవాడే ఫ్రెండ్. వాడు నిలబడతాడు. ఇంకొక మాట వాడు గురించి తప్పుగా మాట్లాడావో వకులుద్ది. నువ్వు రారా. హలో విక్కీ, నేను సుబ్బుని మాట్లాడుతున్నాను. చెప్పు. తప్పగా యాక్సిడెంట్ అయిందిరా. ఏంటి? ఎక్కడున్నా బాగా వచ్చారా? ఎక్కడికి? దిల్షుక్ నగర్. హలో వస్తున్నాను రా. దిల్షుక్ నగర్ హాస్పిటల్ యశోద హాస్పిటల్ తీసుకెళ్లారు.
హాస్పిటల్ కి తీసుకెళ్లారా? వస్తున్నాను, పెట్టి. హలో, వస్తున్నా. ఏంటి? రేయ్, ఏంట్రా నువ్వు అనేది? రేయ్, నువ్వేంట్రా ఇటు వచ్చావు? నిన్ను లోపలికి ఎవడో లేడు. ఏ వాచ్మ్యాన్, రేయ్ వెళ్ళమంటున్నానా? మర్యాదగా వెళ్ళిపో. స్వప్న ఎక్కడ? స్వప్న ఎక్కడ ఉంటే నీకెందుకురా? స్వప్న ఎక్కడ? ఎక్కడ ఉంది నీకు చెప్పాలా? స్వప్న ఎక్కడ? ఇక్కడ లేదు. స్వప్న ఎక్కడ? రేయ్, రేయ్, చొక్కా వదలరా? స్వప్న ఎక్కడ? వదలరా? స్వప్న ఎక్కడ? రేయ్, స్వప్న నీకే. ఎక్కడ? చొక్కా వదలు. స్వప్న రేయ్, ఎక్కడ ఉంది? చొక్కా వదలరా స్వప్న చెప్తాను. వదలరా చెప్తాను. వదిలేవు చెప్తాను. చూడు స్వప్న, నీ నిశ్చితార్థం తెలిసి వీడికి ఇక్కడికి గొడవ చేయడానికి వచ్చాడు. నిశ్చితార్థం? బయటికి వెళ్ళమంటే చొక్కా పట్టుకుంటాడు. నువ్వు అను 2 పీకులు పీకుతాను. ఇప్పుడు నీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? గొడవ చేయడానికి వచ్చావా? లేదు, నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. కంగారు పడి వచ్చాను. ఎందుకు ఇన్ని అబద్ధాలు? ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసింది చాలదా? మళ్ళీ మళ్ళీ నన్ను చూసినప్పుడల్లా అబద్ధాలు చెప్పాలా? నీకు సిగ్గుగా లేదు? చూడు, నేను ఎందుకు అబద్ధం చెప్పాలి? నిజంగా నీకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. అందుకే నేను చూడాలని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. ఏంటి చూస్తున్నావు? ఇతనే నా కాబోయే భర్త. లండన్ లో పనిచేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఇతనే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వికాష్. ఈ రోజు మా ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. నువ్వెంత గింజుకున్నా ఈ పెళ్లి అప్పుడు నీ వల్ల కాదు. ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో క్లియర్ గా ఇంతో చెప్పేశాను. ఇట్స్ ఆల్ రైట్ అన్నారు. ఇట్స్ ఓకే విత్ హిమ్. హీస్ ఎ జెంటిల్‌మ్యాన్. ఈయనకి నాలాగే అబద్ధాలు చెప్తే నచ్చదు. సో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. జస్ట్ గెట్ అవుట్. వై ఆర్ యు వేస్టింగ్ యువర్ టైం టాకింగ్ టు హిమ్? ఏ ససి, ఇంకా మాట్లాడేంటి? వాడి మెడ పట్టుకొని బయటికి గెంటేగా. రేయ్, చెప్పింది విన్నావుగా? నీ అంతటి నువ్వు వెళ్తావా లేదా మేడ పట్టుకుని బయటికి గంటాలా? నేనే వెళ్ళు వెళ్ళు. వెళ్తాను. నాకు చాలే కానీ బయలుదేరు బయలుదేరు. వెళ్ళమ్మా. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. నువ్వే కదా ఫోన్ చేసింది? నేనా? స్వప్నకి యాక్సిడెంట్ అయింది, దృష్టి దగ్గర రమ్మన్నావు. తర్వాత హాస్పిటల్కి రమ్మన్నావు. తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మన్నావు. ఎందుకురా? నేను ఎప్పుడు ఫోన్ ఎందుకు అబద్ధం చేశాను? చెప్పావు? నువ్వే కదా ఫోన్ చేసింది. ఫోన్ చేయలేదురా. నువ్వే కదా ఫోన్ చేసింది. నువ్వే ఫోన్ నేను చేసావు. చేయలేదురా. నువ్వే ఫోన్ చేసావు. రేయ్, రేయ్, నీ మీద రేయ్, ఒట్టు. విక్కీ, రేయ్, చేయలేదురా. వీడేలా ఫోన్ చేయలేదని చేసింది? చెప్తున్నాంగా. వాడు ఫోన్ చేయడం ఏంట్రా? వాడు మాతోనే ఉన్నాడు కదా. ఇక్కడే నేను ఉన్నాడురా. అబద్ధం ఎందుకు రేడియోలో ఎవరు నాలా మాట్లాడారు. వీడు ఫోన్ చేసి తనకి నాకేం యాక్సిడెంట్ తెలీదురా. అయిందని చెప్తున్నాడు. అసలు ఇదంతా ఒరేయ్, ఏంటి? మీరేనా చెప్పండి రా. ఏంట్రా ఇది? ఎవడ్రా ఇదంతా చేసింది? ఒరేయ్, విక్కీ, విక్కీ, ఆగు. విక్కీ.
bring us to the test, but deliver us from evil. Amen. క్లాస్ కట్ చేసి వెళ్ళడానికి సపరేట్ టాలెంట్ కావాలమ్మా. All of you are suspended. No classes for you. Go home. Come back with your parents.